హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. నేనైతే ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? మీకే చూస్తే అర్థమైపోతుంది. బెండకాయ ఫ్రై అన్నమాట. మీరందరూ ఏమనుకుంటున్నారో చెప్పేనా? బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను అనుకుంటున్నారు కదా? కాదు ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురు జిగురుగా రాకుండా, గింజలు బయటకు రాకుండా ఎలా ఉండాలో టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. మేము ఇక్కడ ఒక పక్క అయితే బెండకాయను పొటాటో ఫ్రై, ఇంకో పక్క తర్మంచారు అంటారు. చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. ఇంకొకసారి కంప్లీట్ మేకింగ్ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఇంకో పక్క అన్నం అయితే అయిపోయింది. ఈ టిప్ చెప్పేస్తున్నాను చూడండి. రిమైనింగ్ మనం ఏ ఫ్రై చేసినా తాలింపు పెట్టేశాక ముక్కలు వేసేసి పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టేస్తాం. కానీ ఓన్లీ బెండకాయ ఫ్రైకి మాత్రం ముక్కలు వేశాక కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేసుకోవాలి. కలపడం కూడా మనం ప్యాన్ని ఎగరేసుకుంటూ కలుపుకోవాలి. మ్యాక్సిమం గరిటెని అవాయిడ్ చేయాలి, గింజలు బయటకు రాకుండా ఉండాలంటే. లేదంటే మెల్లగా కలుపుతూ ఉండాలన్నమాట. పసుపు వేసాక మూత పెట్టేస్తాం కదండి. ఒక 5 minutes వేగాక అప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. అలా కొంచెం లేట్గా సాల్ట్ వేసుకుంటే మనకి జిగురు జిగురుగా రాదన్నమాట బెండకాయ ఫ్రై. సాల్ట్ వేసాక ఇంకొద్దిగా వేగాక టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అనమాట. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, మీ చాయిస్. టమాటా వేసాక ఇంకొద్దిసేపు వేగాక అందులోకి మసాలా దినుసులు వేసుకుంటాం. మసాలా నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, కారం, ఇంకా డ్రై కొత్తిమీర, నువ్వుల పొడి, కొద్దిగా క్యూమన్ పౌడర్ అయితే వేసుకున్నాం. అదే ఫ్రెండ్స్, జీరా పౌడర్. ఇవన్నీ వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. ఇక్కడ రివ్యూ కూడా చూడండి, చాలా బాగుందని చెప్పారు.